ఓం శాంతి. ఇది సాధారణమైన స్థానం కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏ సంకల్ప విత్తనాన్ని నాటుతామో దాన్ని ప్రత్యక్ష ఫలితం తక్షణమే లభిస్తుంది. అదే ఈ భూమి యొక్క ప్రత్యేకత. అంటే పాండవ భవనం గురించి చెప్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఈ హాల్ లేదు, హిస్టరీ హాల్ లేదు. ఒక పెద్ద కొండ ఉండేది. బాబా ఆ కొండపై కూర్చుని విశ్వసేవకు సంబంధించిన ప్రణాళికలు రచించేవారు. ప్రస్తుతం మన పురుషార్థంలో ఏ విషయంపై ఎక్కువ జోరు ఉండాలనే దాని గురించి నేను గత 2-3 రోజులుగా ఆలోచిస్తున్నాను. నా మనసులోకి పదే పదే ఒకటే మాట వస్తుంది. అదే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, గతం గతాహ. నిజంగా గతాన్ని గతంలాగా వదిలేయాలి. కొన్నిసార్లు ఉదయం లేవగానే నిన్నటి విషయాలు గుర్తొస్తాయి. 6 నెలల క్రితం ఎవరైనా ఏదో అన్నారనేది కూడా గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పురుషార్థం చేయాలంటే కళ్ళు తెరిచేసరికి నిన్న ఏం జరిగిందో కూడా మనకు అసలు గుర్తుకు ఉండకూడదు. దాదీ కూడా చాలాసార్లు మనతో చెప్పేవారు, ఇదొక కళ లాంటిది అని. మనసులోకి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని పట్టుకుని అలానే కూర్చోకూడదు. ఎవరైనా 6 నెలల క్రితం ఏదైనా మాట్లాడి ఉంటే ఆ విషయం కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పురుషార్థం చేయాలంటే కళ్ళు తెరిచి చూసేసరికి నిన్న ఏం జరిగిందో కూడా మనకు అసలు గుర్తుకుండకూడదు. ఇదొక కళ లాంటిది అని దాదీ కూడా మనతో చాలాసార్లు చెప్పేవారు. స్వప్నంలో చాలా విషయాలు మనసులోకి వస్తాయి, కానీ మనం వాటిని పట్టుకుని కూర్చోం కదా, అలాగే వాటిని వదిలేయాలి. కాబట్టి గతాన్ని నిజంగా గతం అనే స్థితికి చేరేలాగా మీ అంతటి మీరే మిమ్మల్ని ఎప్పుడు మానసికంగా సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మీ ఆధ్యాత్మిక పురుషార్థం యొక్క వేగం చాలా తీవ్రంగా ముందుకు సాగుతుంది. దీనికోసం మనం దేన్ని త్యాగం చేయాలి? మన పురుషార్థంలో ఎలాంటి ప్రయత్నం ఉండాలి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలి. గతాన్ని గతంలో వదిలేయడానికి ఎలాంటి పురుషార్థం చేయాలి? మొదటిది, పాత విషయాల్ని పూర్తిగా మర్చిపోవాలి. విషయాల్ని మర్చిపోయే శక్తిని పెంచుకోవాలి. మీ మనసు బుద్ధితో పాత విషయాలనే పట్టుకుని ఉంచుంటే అవే మీ మనసును నడిపిస్తాయి. అప్పుడు మీ నుండి ఎప్పుడు నాకు యోగ్యత లేదా అనే ఫిర్యాదు మిగిలి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ పాత విషయాన్నైతే గట్టిగా పట్టుకుని కూర్చున్నారో అదే మీ మనసును నియంత్రిస్తుంది. కాబట్టి ఆ పాత వేళ్లను తెంచుకోవాలి. మొదటి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే గడిచిపోయిన పాత విషయాల్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎలా మర్చిపోవాలి? ప్రస్తుత సమయంలో ఆ పాత విషయాలకు ఎలాంటి విలువ లేదు. దీనికోసం కూర్చొని మీ మనసును మీరే ఒప్పించాలి. చిన్నపిల్లల దగ్గర ఏదైనా బొమ్మ ఉంటే వారు దాన్ని సులభంగా వదలరు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పించడానికి వేరే ఏదైనా వస్తువు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీ మనసు పాత విషయాల్ని పట్టుకుని కూర్చున్నప్పుడు దాన్ని ఒప్పించడానికి మీరు కూడా ఒక ఉపాయం వెతకాలి. ముందుకు సాగడానికి మనసుకి కొత్త విషయాలనేటువంటి ఆకర్షణను ఇవ్వండి. అప్పుడే మనసు ఆ పాత విషయాల నుండి తన చేతులను వెనక్కి తీసుకుంటుంది. కాబట్టి మొదటి విషయం మర్చిపోయే శక్తిని పెంచుకోవటం. రెండవది, ప్రతి విషయంలోనూ ప్రతి విషయాన్ని పూర్తిగా ముగించటం చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే దృఢ సంకల్పం ఉండాలి. మన పురుషార్థంలో సమస్య ఏంటంటే బాబా ఈరోజు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మనం దాన్ని రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటాం. అయితే ఇక్కడ నేను స్థూలమైన పనుల గురించి మాట్లాడడం లేదు. స్థూల పనులైతే ఎంత చేసినా వాటి విస్తరణ పెరుగుతూనే ఉంటుంది. అది మనకి తెలిసిందే. వాటికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే ఒక్క రోజులో మనం వాటిని పూర్తి చేయలేం. కానీ మీ ఆధ్యాత్మిక పురుషార్థం విషయానికి వస్తే మీరు వాటిని ఆ రోజే పూర్తి చేయవచ్చు కదా. బాబా ఏ రోజుకైతే ఏ డైరెక్షన్ ఇస్తారో ఆ రోజు ఇవ్వబడిన ఆ డైరెక్షన్ని ఆ రోజే పూర్తిగా ఆచరణలో పెట్టవచ్చు కదా. అందుకని ఫినిష్ చేయడం అంటే బాబా చెప్పిన మాటను ఆ రోజుకి పూర్తి చేయటం. ఆ రోజు చేయవలసిన పనిని ఆ రోజే ముగిస్తే
బాబాకు సంబంధించిన ఇతర విషయాలు కూడా పూర్తవుతాయి. ఒకసారి మేము దాది గారి దగ్గరికి వెళ్ళి, దాది ఇది చాలా కష్టంగా ఉంది, ఈ విషయం గురించి మా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయని అనేవారం. అప్పుడు దాది గారు, హరే మీ మనసులో ఎక్కువ ఆలోచనలు రాకూడదని చెప్పేవారు. కానీ మీరు చూడండి దాది గారు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, దాది గారు సింపుల్గా డోంట్ కేర్ అని అంటారు. అంటే వాటిని అసలు పట్టించుకోరు. దాంట్లో పెద్ద విషయం ఏముంది అని దాది తేలిగ్గా తీసుకుంటారు. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు అది మనలో కూడా అవమాన భావాన్ని కలిగించి మనల్ని మరింత సున్నితంగా సెన్సిటివ్గా మార్చేస్తుంది. ఇది మన స్వభావం. ఇప్పుడు మనం ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మనల్ని మనం అలా సెన్సిటివ్గా తయారు చేసుకుంటూ పోతే ఇక మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు ఎలా సాగుతుంది? ఎందుకంటే వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తి అంటే అది కేవలం అతని పాత్ర అంతే. అందులో మీకేంటి పోయేది? అతను మీ శరీరం యొక్క పేరును మాత్రమే ఉపయోగిస్తున్నాడు. కానీ ఆ శరీరాన్ని మీరు బాబాకు సమర్పించేశారు కదా. అలాంటప్పుడు మీదేముంది? ఇక్కడ మిమ్మల్ని మీరు అంతర్గతంగా పూర్తిగా స్వతంత్రంగా తయారు చేసుకోవాలి. నా పేరు పాడైపోయింది, అందరి ముందు నా పరువు పోతుంది అని ఆలోచించకండి. అరే మీరు మీ శరీరాన్ని బాబాకు సమర్పించేశారు కదా. అలాంటప్పుడు పేరుతో సహా శరీరం అంతా బాబాదే అయిపోయింది. కాబట్టి ఎదుటివారు ఏది మాట్లాడినా పట్టించుకోకండి. అందువల్ల ప్రతిరోజు బాబా ఇచ్చే డైరెక్షన్ను అనుసరించి మీ పురుషార్థాన్ని ప్రయత్నాన్ని పూర్తి చేయాలి. మూడవ ముఖ్య విషయం ఏంటి అంటే విషయాల్ని మర్జ్ చేసే శక్తిని కలిగి ఉండాలి. అంటే కుదించటం. హిందీలో దీన్ని సಮೇట్నికి శక్తి, అన్నిటినీ ఒక చోట చేర్చే కుదించే శక్తి అంటారు. ఏదైనా విషయం చాలా విస్తారంగా ఉంటే దాన్ని కుదించి సారాంశంగా మార్చే అభ్యాసం మనకి కావాలి. ప్రస్తుత సమయంలో ఏమవుతుందంటే మన సంకల్పాలు ప్రతి విషయంలోనూ చాలా విస్తారంగా పెరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకు మనం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు ఎవరైనా ఏదో ఒక కబురు లేక అనవసరమైన విషయాలు చెప్తే మనం దాన్ని విస్తారంలోకి వెళ్ళిపోతున్నాం. మీరు ఎంతగా విస్తారంలోకి వెళ్తారో మీకోసం మీరే ఒక జాలం పన్నుకుంటున్నారని అర్థం. ఆ వలలో మీరే చిక్కుకుపోతారు. చివరకు ఇల్లు లేక గదికి వెళ్లే ముందు ఆ సంకల్పాల విస్తారాన్ని మీరే ఏమవుతుంది సమ్మేటించుకోవాలంటే కుదించుకోవాల్సి వస్తుంది, సర్దుకోవాల్సి వస్తుంది. ఆ భారాన్ని మీరే అనుభవించాల్సి వస్తుంది. మీ ఆలోచనల విస్తారాన్ని మీరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీ సంకల్పాలను వ్యర్థమైన మరియు అనవసరమైన విషయాల్లోకి తీసుకువెళ్ళి ఎందుకు విస్తరింప చేయాలి? నేను చెప్తున్నా ఈ విషయాలన్నీ మీ దయానంద జీవితంలో అలవాట్లుగా మారిపోయాయి. ఇప్పుడు మీరు మధుబన్ యొక్క పవిత్ర భూమిలో ఉన్నారు. ఈ పవిత్ర భూమిలో కొంత త్యాగం అవసరం. ఎందుకంటే ఈ భూమిలో త్యాగశక్తి నిండి ఉంది. ఎవరైతే నిజమైన మనస్సుతో త్యాగం చేస్తారో వారి తపస్సు మాత్రమే వృద్ధి చెందుతుంది. ఎందుకంటే తపస్సుకు మూలాధారమే త్యాగం. అలా కాకుండా మనం కేవలం సాధారణంగా నడుస్తూ ఉంటే మీ పురుషార్థం కూడా సాధారణంగానే సాగుతుంది. అప్పుడు మీ సమయం వృధా అవుతుంది. నా మనసును అడిగి తెలుసుకోండి, నేను ఏం త్యాగం చేయాలి, దేన్ని అర్థం చేసుకోవాలి అని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చొని మీరు నిజంగా ఆ పని చేస్తే 3 నెలల్లో చేయాల్సిన పురుషార్థాన్ని ఇక్కడ కేవలం 1 క్షణంలో సాధించవచ్చు. ఇక్కడ కేవలం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. అదే అసలైన షరతు. మీ అంతరాత్మ నిజాయితీగా చేసే ప్రయత్నం ఇక్కడ అద్భుతాలు చేస్తుంది. ఈ పవిత్ర ప్రదేశంలో కాస్త ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని ఆలోచించండి. మీరు ఏ పాత విషయాల్ని మర్చిపోవాలో, ఏ విషయాల్ని పూర్తి చేయాలో మరియు ఏ విషయాల్ని కుదించి మెర్జ్ చేయాలో గమనించండి. నిజం చెప్పాలంటే అంతర్ముఖత యొక్క అభ్యాసం చాలా ముఖ్యం. ఇందులో మధ్యలో నేను ఒక అనాది, అవినాశి, అమర్ ఆత్మను అనే స్మృతిలో ఉండాలి. కేవలం నేను అనాది, అవినాశి, అమర్ ఆత్మను అనే ఈ సత్యాన్ని లోతుగా భావిస్తే మీ యొక్క దృష్టి సహజంగానే అంతర్ముఖంగా మారుతుంది. మీరు పదే పదే ఈ మంత్రాన్ని మీ మనసులో ఉంచుకుంటే మీ వృత్తి సహజంగానే అంతర్ముఖంగా మారుతుంది.
రోజంతా శరీరపై వచ్చే అలసట లేక శరీరానికి సంబంధించిన ప్రతి కష్టం అందులోనే విలీనం అయిపోతుంది. శాంతి స్తంభం ముందు కూర్చున్నప్పుడు నేను చాలాసార్లు ఈ విషయాన్ని గమనించాను. మనం శరీరం లేకుండానే ఇక్కడికి వచ్చాం, అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా శరీరం లేకుండానే వెళ్ళాలి. ఆ అసలైన శక్తి అంతా ఆత్మలోనే నిక్షిప్తమై ఉంది. ఈ స్మృతి ఎంత ఎక్కువగా జాగృతంగా ఉంటే ప్రతి నిమిషానికి ఒకసారి నేను ఒక అమర్, అవినాశి, పవిత్ర ఆత్మను అనే భావనలో స్థిరపడాలి. ఆ విధంగా లోపల నుండి ఏదో అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ 3 విషయాలను ఎప్పుడు గుర్తుంచుకోండి. మర్చిపోవడం, ఫర్గెట్, పూర్తి చేయడం, ఫినిష్, మరియు కుదించి సమ్మేటడం అంటే మెర్జ్, కుదించటం. ఈ సూత్రాన్ని గట్టిగా మనసులో నింపుకోండి. అప్పుడే గతం గతాహగా అనేది మీ జీవితంలో సాధ్యమవుతుంది. అలా చేసినప్పుడు మీలో ఎంతటి అద్భుతమైన ఫ్రీడమ్, స్వేచ్ఛ కలుగుతుందో మీరే చూస్తారు. మీ స్థితి పూర్తిగా బంధనాల నుండి ముక్తమైనదిగా,